భారతదేశం అనేది ఇప్పుడు శరవేగంగా అభివృద్ధి చెందుతున్న డేటా మార్కెట్ అని చెప్పొచ్చు అనమాట. ప్రపంచంలోనే ఇంత ఫాస్ట్ గా ఒక డేటా మార్కెట్ అనేది భారతదేశంలో అభివృద్ధి చెందుతుంది. క్లౌడ్ కంప్యూటింగ్ కావచ్చు, ఏఐ కావచ్చు, వీటికి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మన దేశంలో చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది. రీసెంట్ గా ఒక న్యూస్ బయటకొస్తుంది. సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి భారతదేశానికి ఒక లాంగెస్ట్ సబ్సీ కేబుల్ అనేది వీటన్నిటి కోసం, డేటా సెంటర్స్ కోసం, ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్ వీటి వెసులుబాటు కోసం ఒక పెద్ద సబ్సీ కేబుల్, దాదాపు 3600 కిలోమీటర్ల సబ్సీ కేబుల్ అన్నమాట, మలేషియా, సింగపూర్ నుంచి భారతదేశాన్ని కనెక్ట్ చేస్తూ వస్తుందంట. మన దగ్గర ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్నం, తర్వాత సౌత్ చెన్నై దగ్గర ఈ ల్యాండింగ్ స్టేషన్స్, ఏదైతే సబ్సీ కేబుల్ కి ల్యాండింగ్ స్టేషన్ ఉందో ఏర్పాటు చేయబోతున్నారంట. అసలు ఇక్కడ సబ్సీ కేబుల్స్ యొక్క ప్రాముఖ్యత మనం ఒకసారి చూద్దాం. మనిషి జీవితం కంప్లీట్ గా ఇంటర్నెట్ తో అనుసంధానం అయిపోయింది. అసలు ఇంటర్నెట్ పర్వేడ్ అవని ప్లేస్ మనిషి లైఫ్ లో ఏది లేదు. కొంతమంది పేస్ మేకర్స్ కూడా ఇంటర్నెట్ సహాయంతో రన్ అవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మన జీవితంలో ఇతర మనుషుల పైన మనం ఆధారపడలేం, కానీ ఇంటర్నెట్ మీద మాత్రం కంప్లీట్గా ఆధారపడిపోతున్నాం. ఈ సందర్భంగా ఒక విషయం మనం తెలుసుకోవాలి. 95% ఇంటర్నెట్ ట్రాఫిక్ ఏదైతే ఉందో, డేటా ట్రాఫిక్, ఇదంతా కూడా అండర్ సీ కేబుల్స్ లేదా సబ్సీ కేబుల్స్లోనే వస్తుంది. ఇది చాలా మంది తెలీదు. అందరూ అనుకుంటారు కేవలం శాటిలైట్స్ వల్లే మనకి ఇంటర్నెట్ వస్తుందని, కానీ కాదు. మహాసముద్రాల లోతుల్లోంచి, కొన్ని వేల అడుగుల లోతుల్లోంచి, కొన్నిసార్లు మహాసముద్రాల పైనుంచి, ఇలా ఎక్కడ ఏ విధంగా అవసరమైతే ఆ విధంగా పెద్ద పెద్ద అండర్ సీ కేబుల్స్ లేదా సబ్సీ కేబుల్స్ నిర్మాణం చేశారు. దీనిపైన కంప్లీట్గా చాలా స్ట్రాంగ్ స్టీల్ కోటింగ్ ఉంటుంది అనమాట. లోపల ఆప్టికల్ ఫైబర్స్ ఉంటాయి. మనకు తెలుసు ఆప్టికల్ ఫైబర్స్ అనేవి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఈ థియరీతో యాక్ట్ చేస్తాయి అనమాట. సో ఈ కేబుల్సే 1980s 1990s ఎప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకి ఇంటర్నెట్ విప్లవం వచ్చిందో, ఈ కేబుల్స్ ద్వారానే ప్రపంచం మొత్తం ఇంటర్నెట్తో అనుసంధానమైంది. ఈ కేబుల్స్ మహాసముద్రాల్లో ఉంటాయన్నమాట. రష్యా లాంటి తుంటరి దేశాలు ఒక్కోసారి బాల్టిక్ సీ దగ్గరికి వెళ్ళి ఈ కేబుల్స్ని కట్ చేయడానికి కూడా ట్రై చేసి కొన్నిసార్లు సక్సెస్ కూడా అయ్యాయన్నమాట. ఇంకా భారతదేశం విషయానికి వస్తే, భారతదేశానికి మొత్తం 17 కేబుల్స్ వస్తున్నాయి ఇండియన్ ఓషన్ ద్వారా. ఈ 17 కేబుల్స్లో 15 కేబుల్స్ కేవలం 6 కిలోమీటర్స్ దూరంలోనే బాంబే దగ్గర ల్యాండ్ అవుతున్నాయి అన్నమాట. కానీ ఒక దేశాన్ని ఆర్థికంగా, నైతికంగా, ఇంకా ఆ దేశాన్ని కంప్లీట్గా ప్రపంచంతో కనెక్షన్ కట్ చేయాలంటే ఆ దేశంలో ఇంటర్నెట్ కట్ చేస్తే చాలు. అటువంటి కేబుల్స్ మనకి దాదాపు 11,000 స్క్వేర్ కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉంటే, అటువంటి కేబుల్స్ కేవలం 6 కిలోమీటర్లనే 15 కేబుల్స్ ల్యాండ్ అవుతున్నాయి. అండ్ ఇండియా లాంటి పెద్ద దేశం, దాదాపు 100 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారు మన దేశంలో. అదే సింగపూర్లో చాలా చిన్న దేశం, అది సిటీ స్టేట్. సింగపూర్కి 26 కేబుల్స్ వెళ్తుంటే ఇండియాకి కేవలం 17 కేబుల్స్, దానిలో 15 ముంబై, బాంబే దగ్గరే ల్యాండ్ అవుతున్నాయి అనమాట.